తల్లిదండ్రులని ముఖ్యంగా కోటయ్య గారు అలాగే మీ మదరు చాలా నీ విషయంలో మాత్రం చాలా తల్లిదండ్రులకి ఏ పెయిన్ అయితే ఉండకూడదో ఒక కూతురు విషయంలో అది నేను ప్రస్తావిస్తున్నందుకు నువ్వు బాధపడినా నేనేం చేయలేను. ఎందుకనంటే లేదు నిజంగా లేదు. కోటయ్య గారిని మీరు నేను అన్నది కరెక్ట్. నేను ఎందుకంటే కోటయ్య గారిని దగ్గరుండి చూసా. తల్లిదండ్రుల విషయంలో నేను చేసింది అంటే నేను ఆ విషయంలో దుర్మార్గురాలిని. ఉమ్, నేనే చెప్తున్నా కదా, నేను దుర్మార్గురాలిని తల్లిదండ్రుల దాంట్లో చేసిన విషయంలో. ఎందుకంటే నా ఫాదర్ నన్ను ఎలా పెంచారు, నా మదర్ నన్ను ఎలా చూసుకున్నారు, సారీ, ఓకే. ఉమ్, సో అవన్నీ నాకు అప్పుడు గుర్తు రాలే. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం వల్ల నేను ఫ్యామిలీ దగ్గరికి రావాలి అని చెప్పని ఉమ్, వచ్చాను. మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఉమ్, ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. ఉమ్, అలాగే ప్రౌడ్గా చెప్పుకునేదే, కానీ నేను చేసింది అలాంటిది వాళ్ళకి. నేను ఏం పేరు తీసుకురాలి వాళ్ళకి. ఉమ్, జాబ్ చేసి అరే పలానా అమ్మాయి ఇలా మంచిగా జాబ్ చేస్తున్నా అని చెప్పుకోవడం వేరు. ఇలా ఒక అమ్మాయి అగౌరీతిగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందిరా ఇలా రా అలా రా అని చెప్పుకోవడం వేరు కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళు మా ఊర్లో తల కూడా ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నారు మొన్నటి దాకా. ఉమ్. ఇప్పుడు ఆల్ ఓకే అనుకోండి. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నా. నా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. దానికి నేను రియలైజ్ అవుతున్నా. అందుకే అంటే ఫస్ట్ ఎవరికైనా సరే గత జ్ఞాపకాలు గతం అనేది ఉంటుంది. నువ్వు బాధపడుతున్నావు, బాధపడకూడదు అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లైఫ్ చాలా ఉంది. నీకు మా అయితే 26 అనుకుంటా ఏజ్, అంతేనా? 26 27? 24. కానీ ఈ సందర్భంలో శ్రీవర్షిని విషయంలో అంటే సాధారణంగా వయసు అటువంటిది, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. తప్పు చేయనటువంటి ఆ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఎవరు ఉండరు. ఏదో ఒక తప్పు చేస్తారు, అది ఏ రూపంలో అయినా సరే. అటువంటి తప్పు శ్రీవర్షిని కూడా చేసింది, రియలైజ్ అయ్యింది. రియలైజ్ అయ్యి నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టాను ఒక పదం వాడింది. నిజంగా మేము చాలా ఆమెని అప్రిషియేట్ చేయాలి. నేను దుర్మార్గంగా వ్యవహరించాను, ప్రవర్తించానని. ఎస్, నిజంగా రియలైజ్ అయ్యింది. తను రానున్నటువంటి రోజుల్లో కానీ బంగారు భవిష్యత్తుకు ఒక పునాది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అది సమాధిగా మారకూడదు. కాబట్టి తన జీవితం సాఫీగా సాగాలని మేము కూడా కోరుకుంటున్నాం.